తోటకూర ఉల్లికారం తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ధనియాలు కూడా ఒక స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకొని వేగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసి మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ సరిపడా చూసి వేసుకోవాలి. ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది కదా, అందుకని తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకున్న ఉల్లి కారాన్ని వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ తోటకూర ఉల్లికారం తయారవుతుంది.